నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మనకంతున్న బ్రేకింగ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఒకసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎమ్మెల్సీ కవితకి సంబంధించిన ఒక కీలక ప్రకటన అయితే ఈడీ అధికారులు వెల్లడించడం కూడా జరిగింది. రైట్, దీనికి సంబంధించి కవిత ప్రధాన సూత్రధారి అంటూ కూడాను కవితకు సంబంధించిన ఒక కీలక ప్రకటన రెండో రోజు విచారణ తర్వాత ఈడీ అధికారులు తేల్చి చెప్పారు. ఇక రెండో రోజు విచారణ తర్వాత ఏరియా అధికారులు కీలక ప్రకటన అయితే విడుదల చేయడం కూడా జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారీలో కవిత కీలక పాత్ర పోషించారని, 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చేరవేశారని అన్నారు. ఇక 245 ప్రాంతాల్లో సోదాలు జరిపి 15 మందిని అరెస్ట్ చేశామని, 128 కోట్ల డబ్బును అయితే సీజ్ చేశామని కూడా ప్రకటనలో విడుదల చేయడం కూడా జరిగింది. ఇక కవిత ఇంట్లో సోదాలు నిర్వహించే సమయంలో కవిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఒక కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత భర్త కానీ, వీళ్ళకి సంబంధించిన కొంతమంది సొంత వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈడీ అధికారులు విచారించే సమయంలో వాళ్ళకి కొంత ఆటంకం కలుగజేశారని కూడా తెలియజేయడం కూడా జరిగింది. కొంతమేర మనకి కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయింది. దానికి సంబంధించి కేటీఆర్ ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొంతమేర ఫైర్ అవ్వడం కూడా జరిగింది. ఇక ప్రధానంగా లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు ముడుపులు, అలాగే సౌత్ గ్రూప్లో పాత్ర, కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఈ నెల 23వ తేదీ వరకు ఆమె ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఈడీ విచారణ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కూడాను దాదాపుగా అరగంట పాటు ఆమెతో పాటు కలిశారు, ఆమెతో చర్చలు జరిపారన్నమాట. ఇక దీనిపై ఇలా ఉంటే కొన్నిమేర ఆమె ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని కవితకు ధైర్యం చెప్పడం కూడా జరిగింది. ఇక కేటీఆర్, హరీష్ రావు అరగంట పాటు వాళ్ళిద్దరూ కూడా ఆమెతో మాట్లాడగా, మరొక అరగంట పాటు న్యాయవాది మోహిత్ రావు కవితతో భేటీ అయ్యారు. ఈరోజు సుప్రీంకోర్టులోని విచారణ అంశాలపై చర్చించారు. అలాగే ఈడీ కార్యాలయంలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కవిత ఆరోగ్యం చాలా నిలకడగా ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అలాగే సాధారణంగా ఆమె ఆరోగ్య పరిస్థితులన్నీ సాధారణంగానే ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఇక కవిత కస్టడీలో ఉన్నన్ని రోజులు కూడాను ప్రతి 24 గంటలకు ఒకసారి కవితకు వైద్య పరీక్షలు చేయాలని చెప్పేసి ఢిల్లీ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకే ఎమ్మెల్సీ కవితకు ప్రతి 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈడీ అరెస్ట్ పైన ఇదే విషయంలో కవిత ఒక పక్క న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు అనమాట. సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అది మంగళవారం రోజు విచారణ జరుగుతుంది. దీనిపైనే ముఖ్యంగా మహిళలను ఇంటి వద్ద నుంచే విచారించాలని ఆమె ముఖ్యంగా పిటిషన్లో కూడా పేర్కొంది. అలాగే పిటిషన్ విచారణకు ఈరోజు రానుంది. కవిత భర్త అనిల్ ఈడీ విచారణకు హాజరు కాలేకపోవడం కూడా తెలుస్తుంది. ఇక ఆయనకు సంబంధించి కవిత వ్యక్తిగత సిబ్బంది ఆయన అనిల్కు అలాగే వ్యక్తిగత సిబ్బంది కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే కవిత భర్త అనిల్ మాత్రం ఈడీ విచారణకు రాలేదు. తాను రాలేనని ఇక ఈడీ అధికారులకు లేఖ రాసినట్లు కూడా తెలుస్తుంది. ఇక వీటికి సంబంధించి ఈడీ విచారణకు మరోసారి ఇంకోటి లిక్కర్ స్కామ్లో ప్రధానంగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. మనీష్ సిసోడియా కానివ్వండి, అలాగే అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, కవిత కానివ్వండి. ఇప్పటికే కవిత కస్టడీలోనే ఉంది కాబట్టి ఎవరైతే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నారో ఆయనపై ఢిల్లీ జల్ బోర్డ్ అలాగే మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 16న ఆయనకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఇక లిక్కర్ స్కామ్లో 8 సార్లు నోటీసులు ఇప్పటికే ఇచ్చిన తరుణంలోనే అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కార్యాలయానికి వెళ్ళలేదు. మనీ లాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేంద్ర జైన్కి కూడా మరోపక్క చుక్కెదురైందని కూడా మనకి అర్థమవుతుంది. ఆయన ఇప్పటికే సాధారణ బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పైన ఆయన బయట ఉన్నారు. వెంటనే లొంగిపోవాలని కూడా కోర్టు ఆదేశించింది. లొంగిపోయేందుకు కనీసం వారం రోజుల పాటు ఆయనకు గడువు కావాలని కూడా ఆయన అభ్యర్థన చేశారు. ఈ అభ్యర్థననే అత్యున్నత న్యాయస్థానం కూడా కొంతమేర తోసిపుచ్చినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఈ మనీ లాండరింగ్ కేసులో ముఖ్యంగా కవిత నంబర్ 1గా A1గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ మనీ లాండరింగ్ కేసులోనే దాదాపుగా అందరినీ కూడాను సమన్వయం చేసి ఈ యొక్క లిక్కర్ పాలసీని స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కవితని కూడా ఇప్పటికే ఈడీ తేల్చేసింది. సో ఇదే తరుణంలోనే ఇంకా సుకేష్ చంద్రశేఖర్ కూడా ఒక లేఖ రాశారు. త్వరలో ఎమ్మెల్సీ కవిత మీరు ఇక్కడికి రాబోతున్న తిహార్ జైలుకి స్వాగతం, తిహార్ జైల్లో మీరు సభ్యులు కాబోతున్నారు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎమ్మెల్సీ కవితకు ఉద్దేశించి ఆయన మనీ లాండరింగ్ నిందితులు మీ సహాయకులు ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ ఆయన పని కూడా ముగిసింది, ఆయన అక్రమాలు కూడా అంతం కాబోతున్నాయి, ఆయన అక్రమాలు కూడా ఇక్కడితో ఆగిపోబోతున్నాయని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. సుకేష్ చంద్రశేఖర్ లేఖ రాసినట్లు కూడా తెలుస్తుంది. ఇక మా గ్రేటెస్ట్ తిహార్ జైలుకు మీకు స్వాగతం అంటూ కూడాను కొన్ని వ్యంగ్యమైన వర్డ్స్ కూడా ఆయన లేఖలో రాసినట్లు కూడా తెలుస్తుంది. త్వరలోనే మిమ్మల్ని కూడా ఇక్కడ కలుస్తా, కవితతో పాటు ఆమె అవినీతి
సహాయకులు ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్, ఇంకా ఆయన పని కూడా అయిపోయినట్లే, ఆయన చేసిన అక్రమాలకు కూడా అన్ని కూడాను అడ్డుకట్ట వేసినట్లే అని తెలుస్తుంది. ఇక సినిమా అయితే క్లైమాక్స్కి వచ్చింది అంటూ కూడాను ఆయన లేఖలో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేసినట్లు తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా సరే 2వ రోజు తర్వాత 3వ రోజు ఈరోజు సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ కూడా విచారణకు రానుంది. సో దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా ఢిల్లీ సీఎం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. మనీ లాండరింగ్ కేసు కానీ, ఓ పక్క ఢిల్లీ జల్ బోర్డ్ కేసు కానీ, మరోపక్క ఈ యొక్క లిక్కర్ పాలసీకి సంబంధించిన స్కామ్ కానీ, వీటన్నిటికి సంబంధించి అంటే దాదాపుగా 100 కోట్లు కవిత ఎవరైతే ఆప్ నేతలు ఉన్నారో వాళ్ళకు 100 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఒక మనీ లాండరింగ్ కేసు కూడా కేజ్రీవాల్ మీద బుక్ అయింది. అట్లాగే దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో దీనిపైనే ఈరోజు విచారణ తర్వాత కవిత 23 తర్వాత కస్టడీలో ఉంటారా, లేదంటే అరెస్ట్ చేస్తారా, కవిత పరిస్థితి ఏంటి, కవితను అరెస్ట్ చేసే సుకేష్ చంద్రశేఖర్ రాసినట్టుగా కూడా తిహార్ జైలుకి పంపిస్తారనేది కూడా మనకు తెలియాల్సింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ తెలియాలంటే ఖచ్చితంగా మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.